దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారము మనము దాగియుండుము అనే అంశం మీదనే, దాగియుండుట వలన ఏం ప్రయోజనమైంది అని మనము గిద్యోను గురించి అలాగే సంసోన్ గురించి క్షుణ్ణంగా మనము తెలుసుకోగలిగాం. అందుకు దేవుని సహాయం మనకు అందింది. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాట మరలా ఒకసారి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనమును మరలా చదువుకొని మరలా ధ్యానించాలని ప్రభు చేత ప్రేరేపించబడుతుండగా శ్రద్ధగా విందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. దేవునికి స్తోత్రం. దాగియుండుము లేక మరుగయుండుము అన్న ఈ మాటలోని భావాన్ని, అలా దాగియుండుట వలన కలిగిన ప్రయోజనాన్ని గిద్యోను ఉదంతములోను సంసోను ఉదంతంలోను మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఒక మాట, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వాక్యం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నా. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. తిష్బీయుడైన ఏలియాతో దేవుడు మాట్లాడి, దేవుడు చెప్పిన ఈ సంగతులన్నీ ఆహాబు అనే రాజుకు నువ్వు తెలియచేయమని చెప్పి పంపించాడు. రాజు చెప్పవలసింది రాజుకు చెప్పాక మరలా దేవుడు మరి ఏలియాకు ప్రత్యక్షమై, నీవేమో తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. అని ఏం చెప్పాడు? రాజుకు చెప్పాల్సిందేమో 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా కురవనటువంటి భయంకరమైన పరిస్థితి రాబోతుంది అని రాజుకు ఒక ప్రకటన చెప్పి, నువ్వు వచ్చి ఫలాని చోట ఫలాని వాగు దగ్గర నువ్వు దాగి ఉండుము అని చెప్పి ఏం చెప్పారు అని అంటే, నీ కొరకు నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను, ఉదయము రొట్టె మాంసము సాయంకాలము రొట్టె మాంసం నీకు అందిస్తాయి, నీవు అక్కడ దాగియుండు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ సండే స్కూల్ నుంచి ఈ కథను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగ ఏలియా అక్కడ దాగి ఉన్నాడు. ఆ తర్వాత కెరీతు వాగులో నీరు అయిపోయిన తర్వాత దేవుడు మరలా వెంటనే ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, నీవు సారేపతని విధవరాల దగ్గరికి ఫలాని చోటకు నువ్వు వెళ్ళి అక్కడ నేను నీకు పోషించుట కాబట్టి ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఓకే, ఆ సీదోను అను పట్టణ సంబంధమైన సారేపతన ఊరికి నువ్వు పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఏమండి, అసలు మొదటి ఉదంతములో ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ఆ ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు అద్భుతంగా కాకుల చేత రొట్టె మాంసం ఉదయ సాయంకాలాలు పంపించారు. ఆ కెరీతు వాగులో ఉన్న వాటర్ తాగి సేదదీరుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని మాట కొరకు వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏలియా. ఏమండి, పాపిష్టి బుద్ధి కలిగినది, తనకే పనికిరాని ప్రతి వస్తువును తీసుకొని వెళ్ళి ఎక్కడో పారవేసి ఆ కాకి బుద్ధిని దేవుడు మార్చి తన ప్రవక్త దగ్గరికి బుద్ధిగా రొట్టెను మాంసమును మరి ఉదయ సాయంకాలాలు అందించేలాగా దేవుడు కాకిని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయం అని మనందరికీ తెలుసు. దేవుడు చేసేది ఏదైనా మన కన్నులకు మన మనస్సుకు అది ఆశ్చర్యంగానే ఉంటుంది. సరే, అక్కడ అయిపోయిన తర్వాత ఆ వాగులో నీరు ఎండిపోయిన తర్వాత ఏం చెప్పాడు? మళ్ళా ఆ సీదోను అనే పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించుటకు నేను ఆమెకు ఆజ్ఞ సెలవిచ్చాను అన్నాడు. లేచి సారేపతి పట్టణానికి గదిని దగ్గరికి రాగానే ఒక విధవరాలు అక్కడికి వచ్చి పుల్లలు ఏరుకోవడం మనకు తెలుసు. అప్పుడు ఆమెను చూసి, అమ్మా
కొంచెం నీళ్లు తెప్పించు తల్లి, ఇవ్వు తల్లి అని అడిగాడు. చూడగానే ప్రవక్తలాగా దైవజనుడిలాగా అనిపించింది. వెంటనే ఆమె వెనకకి తిరిగి నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుండగా, అమ్మా నువ్వు వచ్చేటప్పుడు ఒక అప్పము నాకు చేసి తీసుకురా అని చెప్పాను కదా. అప్పుడు ఆమె ఏమన్నది, అయ్యా వాస్తవంగా అబద్ధం లేకుండా చెప్తున్నా, నాకు నా కుమారునికి చెరొక్క అప్పం చేసుకునడానికి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అంతకు మినహా నా దగ్గర ఏమీ లేదు. నేను ఈ రోజు ఆ 2 రొట్టెలు చేసుకొని ఇద్దరము తిని చనిపోదాం అనుకుంటున్నాను. ఇక రేపటి నుండి లేదు భోజనం మాకు, కాబట్టి అందుకే నేను పుల్లలేరడానికి వచ్చానయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఏం భయపడకు, వెళ్ళు, ముందు నేను చెప్పినట్లు చెయ్యి, మొదట రొట్టె చేసి మొదట తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆ తర్వాత నీకును నీ కుమారునికి అప్పములు చేసుకును అన్నాడు. ఆ మాటతో ఆమె బుర్ర గిర్రం తిరిగింది, అర్థమైంది, జ్ఞానోదయం కలిగింది. ఏంటి, నేను ఇంత వివరంగా ఇంత స్పష్టంగా 2 రొట్టెలకు సరిపడ పిండి నూనె ఉందని చెప్పితే నువ్వు నాకు చేసుకొచ్చి ఫస్ట్ ఇవ్వు, నీ వెళ్ళి నీ కొడుకుకు నువ్వు అప్పమ్ములు చేసుకున్నాము అని చెప్పడమే కాక ఏం చెప్పాడంటే, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదు, అమ్మ వెళ్ళంటే. అద్భుతమైన ఆ మాటలకి ఆమె నిజంగా నమ్మి వెంటనే మళ్ళా మాట్లాడకుండా వెళ్ళి దైవజనునికి నీరుతో పాటు ఒక రొట్టె తెచ్చిచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే రెట్టింపు పిండి రెట్టింపు నూనె కనబడింది. వెంటనే కుమారునికి చేసుకుంది. ఇలాగా దైవజనునికి ముందు చేసి ఇవ్వడం, తర్వాత తన కుమారునికి పూటకు చేసుకుంటూ ఉండగా అద్భుతంగా దేవుడు వర్షం కురిపించే వరకు పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, దైవజనునితో పాటు వీళ్ళు కూడా పోషించబడ్డారు. దేవుడు ఆ నీరు అయిపోతే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కాకితో దేవుడు ఆహారం పంపినటువంటి ఆ దేవుడు వర్షం కురిసే వరకు కాకితో పంపలేడా? నీరు ఎండిపోకుండా ఆ వాగులో చేయలేడా? ఆయన ఏమైనా చేయగలడు కదా. మరి ఎందుకని అలాగే ఆ వారానికో 10 రోజులకో ఆగిపోవడం, ఎండిపోవడం? మరలా సారేపతని విధవరాలకి నేను సెలవిచ్చాను, నిన్ను పోషించుకుని అక్కడికి వెళ్ళన్నాను. వాస్తవానికి సారేపతను విధవరాలను పోషించుటకే ఏలియాను పంపిండి తప్ప ఏలియా పోషణార్థమై ఎక్కడికి వెళ్ళలేదు అన్న సంగతి, ఆ సత్యం మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కీర్తన 33వ అధ్యాయం 18, 19 వచనాలు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినాలి. వారు మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుతున్నది. దేవునికి మహిమ కలిగిన గాక. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, విధవరాలు కాబట్టి కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, మరణము నుండి ప్రాణము తప్పించుటకు దేవుడే సంకల్పించి ఆమె మీద దృష్టి పెట్టి, ఆయన యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది అని ఈ వాక్యం నెరవేర్చబడుటకు ఆమెను దృష్టించి, ఆమె భక్తిని బట్టి, ఆమె యొక్క విశ్వాసమును బట్టి, ఆమె పరిస్థితిని బట్టి దేవుడు ఆమెకు మరణము రాకుండా కరువులో సజీవురాలుగా తన కుమారుని కాపాడునట్లుగా ఆ నీరు ఎండిపోయేటట్టు చేసి, నువ్వు అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉండు అన్నాడు. ఏలియా అక్కడికి వెళ్ళి ఏలియా యెహోవా మాట చొప్పున చెప్పబట్టి ఆమె నమ్మినందుకు ఇప్పుడు ఏలియాను బట్టి దేవుడు ఆమెను సమృద్ధిగా దీవించి కుమారుడికి తనకు ఏ లోటు లేకుండా అయ్యా మంచి వర్షం కురిసే 3.5 సంవత్సరాల వరకు వాళ్ళు పోషించబడినట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది అలాంటి కార్యం కాదు, మహా అద్భుతమైన కార్యం. ఒకసారి తొట్టి నిండా పిండి చేయలేదు దేవుడు. ఆమె విశ్వాసాన్ని అడుగడుగున ప్రతి దినము పూట పరీక్షించినట్లుగానే ఆ పూటకే
సరిపడ పిండి అవుతుంది. వాళ్ళు చేసుకుని ఇంకా దేవుడు ఉన్నాడు, ఏం పర్వాలేదన్న విశ్వాసంతో తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ చేసుకునే టైం వచ్చేటప్పటికీ అందులో ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన దాకా. అద్భుతాలు చేయి దేవుడు, ఆ దేవుడు అని ఆయనకు పేరు. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. లెక్కలేని అద్భుతములు, పరిశోధింపజాలని మహాకార్యములు చేయవాడని, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయవాడని వాక్యంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. అట్టి దేవుడు మనకు దేవుడయ్యాడు. మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ దాగి ఉండే యొక్క ఆ భావం ఏంటంటే, దేవుని సన్నిధిలో అందరినీ వదిలి అందరికీ దూరంగా కొద్ది సమయము ఏకాంతంగా రహస్యంగా ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవమే దాగి ఉండుము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో దాగి ఉండుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు అక్కడ మరుగై ఉండమని చెప్పారు కదా. అక్కడ ఆమె చెప్పాము. అలాగే అది ఎవరికి చెప్పాడంటే సంఘానికి, వధువు సంఘానికి చెప్పిన మాటలవి. కాబట్టి ఒక ఆపద నుండి, ఒక భయంకరమైన పరిస్థితి నుండి మనం విడిపించబడాలంటే మనకు వేరొక దారి లేదు, వేరు ఆధారము లేదు. యెహోవా మనకు ఆధారం గనక ఆయన దగ్గర కొద్ది సమయము ఒంటరిగా గడుపుట వలన, ప్రార్థించుట వలన, మొరపెట్టుట వలన, మన మనవిని ఆయనకు వినయముతో తెలియజేయట వలన అద్భుతాల మీద అద్భుతాలు మనము చూడగలమని ఈ దాగి ఉండే వాక్యమును బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ మనకు అభయమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఈయనకి ఎప్పుడు చూసినా ఆ యొక్క దేవుని సన్నిధిలో మరుగై దాగి ఉండే అనుభవం ఉంది. అలాగే ఆమెకు కూడా ప్రార్థన యోధురాలే కాబట్టే ఆమెను బ్రతికించుటకు దేవుడు ఇక్కడికి పంపించాడు. చూడండి, ఊరందరి కరువుతో మనలాడి చస్తూ ఉండగా దైవజనుడు గాని దైవజనుని చేర్చుకున్న విధవరాలు కుమారుడు వీరెవ్వరు కూడా కరువులో నష్టపోలేదు. శ్రేష్టమైన భోజనాన్ని చక్కగా తింటూ సజీవులుగా ఉన్నారని వాక్యం చెప్తుంది. మరలా కరువు తీరిపోయిన తర్వాత మరలా ఆ బాబు చనిపోతాడు. చనిపోతే ఒక రోజున అప్పుడు ఆమె మళ్ళా, అయ్యా ఏంటయ్యా ఇలా జరిగింది అని ఏడుస్తే దేవుడి సన్నిధిలో వెంటనే ప్రభువా నన్ను చేర్చుకున్న యువదేవరాలకి దుఃఖం కలిగించటయ్యా అని, అది కూడా ఒక అద్భుతం, ఆశ్చర్యం కలుగునట్లుగా దేవుడు మరి ఆమెను ప్రార్థించమనడం, ఆమె కొరకు ప్రార్థించాడు. ఆమె చెప్పినప్పుడు వెంటనే ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఆ కుమారుడు తిరిగి బ్రతికాడు. అంటుంది, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందు చేత నేను ఎరుగుదాను. కొడుకు బతికితే ఆమెకి ఇంకా అప్పుడు బాగా నమ్మకం కుదిరిందంటండి. అది ఏలియా కోసమే దేవుడు ఆ రొట్టెనటండి ఆ ఎక్కువేటది చేసింది అనుకుందేమో కొంచెం మనసులో. ఇప్పుడు తన కొడుకు చనిపోతే బ్రతికిస్తే అప్పుడు అంటుంది, నువ్వు నిజముగా దైవజనుడవని, నువ్వు పలికే ప్రతి మాట యెహోవాదేనని, నేనిప్పుడు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని నేను నమ్ముతున్నాను అని. కొంతమందికి పెద్ద అద్భుతం జరిగితే తప్ప దేవుడి మీద నమ్మకం కుదరదు. నాకైతే అది చిన్నదైనా చాలు, దేవుడిని నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెక్కలేని అద్భుతములు పరిశోధింపజాలని మహాకార్యములు చేసి దేవుడని నేను ఎరిగాను గనక ఏ చిన్నదైనా పెద్దదైనా ఆయన వల్లే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దాగి ఉండటం వలన ఒక అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం ఆ జీవితంలో, విధవరాల జీవితంలోనూ ఏలియా జీవితంలోనూ జరగడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ అయిపోయింది. ఏలియాతో మరలా దేవుడు మాట్లాడి 18 4వ వచనంలో, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళి త్వరలో మరలా నేను వర్షం కురిపించబోతున్నాను గనక ఈ విషయం ఆయనకు చెప్పుపో అన్నాడు. ఇంత లోపల అతని దగ్గర ఉన్నటువంటి పనివాడు కనపడితే అతనికి చెప్పి, నువ్వు వెళ్ళి అలాగా దేవుడు చెప్పిన మాటను నేను చెప్తున్నాను, నా దగ్గరికి అతను రమ్మను పో అని చెప్పాడు. ఇతనెవరు? ఓబద్య. అతడు అంటాడు, అయ్యా నేను బాల్యం నుండి దేవుని యందు భక్తి గలవాడను,
నేను ఆహాబు ఈ యొక్క ఈ బయలుదేవత పూజారులను కాపాడుతూ పోషిస్తూ ఉంటుండగా, దేవుని ప్రవక్తలను చంపుతూ ఉండగా, నేను వారిని గుహకు 100 మందిని 50 మందిని పెట్టి నేను వారిని పోషిస్తున్నానయ్యా, అంత భక్తి అంత భయం నాకుందయ్యా అని చెప్పాను. ఏమండి, ఈ గుహకు ఈయన మంచి కార్యం చేశాడు ఉపధ్య. ఎవరు ఈయన? ఆహాబు యొక్క ఆయన క్లర్క్, లేకపోతే గుమస్తా, లేకపోతే అతని చేతి కింద సూపర్వైజర్, ఏదో ఒకటి. ఆ పోస్ట్ లో ఉన్న ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఇతని కుట్రలు, ఇతని మాటలు, ఇతని విధానం కనిపెట్టిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోవా ప్రవక్తలందరినీ ఈ కరువులో కాపాడడానికి ఆ ఆహాబు యొక్క స్టోర్లో నుండి లేకపోతే ఆ గొడవలో నుండి తీసుకుని వెళ్ళి ఆ మిగిలినటువంటి దాన్ని ఇస్తున్నాడు. ఏమో మొత్తం అందరినీ పోషిస్తూ ఉన్నాడంట. ఎక్కడ? ఒక గుహలలో, కొండల్లో గుహల్లో పెట్టారు. వాళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తున్నారండి? ఆటలు ఆడుతున్నారా? క్రికెట్ ఆడతారా? లేకపోతే ఇంకేమన్నా సినిమాలు చూస్తారా? కాదు కదా. ఆ గుహలో ఉండి మొరపెడతారు. మనుషులు ఎవరికి కనబడట్లేదు కానీ దేవుడికి కనబడుతున్నాడు. అయ్యా, ఒక్క ఆహాబును బట్టి ఇశ్రాయేలు జనాంగం అంతటికి వికీడు రానేలా దయతో కనికరించి, అయ్యా నువ్వు వర్షం మరలా పంపించు, నువ్వు దేవుడవని రక్షకుడవని అన్ని అమాయకపు జనులందరికీ తెలియాలయ్యా. వాళ్ళు అబద్ధ ప్రవక్తలను పోషిస్తున్నారని, అబద్ధ ప్రవక్తలను అట్టే పెట్టుకున్నారని, వారు చేస్తున్నది చాలా తప్పని అయ్యా ప్రజలందరికీ బాగా అర్థం అవ్వాలి. నువ్వేదో ఒక కార్యం చెయ్యని గుహలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు మళ్ళా ఏలియాతో చెప్పి, ప్రవక్త అయిన ఏలియాతో వెళ్ళి ఆహాబుకు చెప్పన్నాడు. ఆ ఉపధ్య ఏమన్నాడు? ఈ మాట చెప్పి, అయ్యా నీవు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, నేను వెళ్ళి ఇదిగో పలాని చోటున పలాని చెట్టు దగ్గర ఏలియా ప్రవక్త ఉన్నాడు, మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడని నేను చెప్తాను. మిమ్మల్ని ఏమో దేవుడు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళిపోతాడు, మీరు ఆరోహణ వెళ్ళిపోతుంటారు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆత్మలో. అప్పుడు నన్ను చంపేస్తాడయ్యా, ఎందుకయ్యా అలాగే చెప్తావండి? లేదు లేదు, నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను ఆహాబును కలవాల్సి ఉంది, రాజును, నువ్వు వెళ్ళి చెప్పు పో అన్నాడు. వెంటనే ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే రాజుగారు వచ్చారు. ఏలియా పిలవనంపితే ఆహాబు రాజు వచ్చాడు. దైవజనుల రేంజ్ ఏంటో అర్థమైపోతుందా మీకు? హల్లెలూయా. దేవుని విడుదలైన వారు, నీతికి నిలబడేవారు, దేవుని మాటను వాక్కును కలిగి వారు అందరికంటే హెచ్చైన వారి దేవునికి మహిమ కలిగినగా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతాలు చేయవాడో మనకు అర్థమవుతుంది. వచ్చాడు. ఏంటి నన్ను పిలవనంపావు, రమ్మని చెప్పావు ఏంటి ప్రవక్త ఏలియా అని అడిగితే, నీవు నీ భార్య పోషిస్తున్నటువంటి ఆ బయలు, ఆ అషేరాదేవి, ఆ ప్రవక్తలు 400 మందిని 450 మందిని ఆ కర్మేల్ పర్వతం దగ్గరికి నడిపించు, అక్కడికి రమ్మని చెప్పు, పని ఉంది అంటాడు. అప్పుడు ఓకే అని చెప్పి రాజు వెళ్ళి ఈ 850 మంది ప్రవక్తలను కర్మేల్ పర్వతం దగ్గరికి నడిపిస్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు ఇలా నడిపించాడు, ఏంటి అక్కడికి పోగేశారని జనులందరూ కూడా ఈ వార్త తెలిసి అందరూ అక్కడికి వచ్చారు. ఇప్పటికే 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షమైనా కురవట్లేదు. చాలా భయంకరంగా తినక నీళ్లు దాగి ఏ పండు పొలమో తిని అంతకుముందున్న స్టాక్ దీన్ని ఎట్ట బతుకుతున్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారు. కానీ దేవుని ఉగ్రత మా మీదకి వచ్చింది. దీన్ని నివారణ చేసే విధానం ఎలాగా అసలు వీళ్ళు చెప్తుంది నిజ దేవతల ఏలియా మా దేవుడా నిజ దేవుడా ఏం అర్థం కాకుండా ఉంది, చేర్చుకోలేకపోతున్నారు. ఆ సత్యమే ఎరిగినటువంటి దేవుడు ఆ ప్రవక్త నోట ఆ మాట ఉంచి అక్కడ ఒక సవాల్ విసిరాడు. మీరెంతకాలము 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను, లేదా బయలు దేవుడైతే ఆయనను మీరు పూజించండి. ఎందుకు ఈ 2 తలంపుల మధ్య మీరు తడబడడం ఎందుకని ఒక సవాలుగా అక్కడ నిలబడి మాట్లాడి మనం ఒకటి చేద్దాం, అలా తేల్చుకోవాలంటే మనం ఒకటి చెయ్యాలి అని చెప్పాడు. జనులు ఏం మాట్లాడకుండా ఏం చెప్తాడా అని చూస్తుంటే అప్పుడు చెప్పాడు ఏమని, ఇదిగో ఇంతమంది 850 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఒక బలి పశువును తీసుకుని మరి చక్కగా బలిపీఠం కట్టి దాని మీద ముక్కలు చేసి పెట్టి
అగ్ని వేయకుండా ఆ బలి దహించబడినట్లుగా వాళ్ళ దేవుడు కార్యం చేస్తే మనమందరం ఆ దేవుడిని విశ్వసిద్దాం. ఆ బయలే దేవుడు అన్నాం, అషేరానే దేవత అన్నాం. లేదా వాళ్ళ కాకపోతే నేనొక్కడనే యెహోవా పక్షంగా ఉన్నాను, నేను ఆ పని చేస్తాను, బలి పశువును ముక్కలు నరికి బలిపీఠం మీద పెట్టి నేను అలాగా నేను నమ్మిన నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. యెహోవా ఏది కరెక్ట్ అయితే అదే అగ్ని ఏది కురిపించి దేవుడు నన్ను రుజువు చేసుకుంటుందో, ఎవరి వల్ల ఆ కార్యం జరుగుతుందో వారి దేవుడే నిజమైన దేవుడని మనం అందరం నమ్ముదాము. ఇంకా రెండు తలంపులు అవసరం లేదు అని చక్కని జ్ఞానంతో కూడిన షరతును పెట్టాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు చదివి ఉంటాం, నేర్చుకుని ఉంటాం. ప్రభు మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, కొన్ని అద్భుతాలు చేసే దేవుడు ఎలాగ అద్భుతాలు చేస్తాడో నీవు నేను లేకుండా ఆయన ఏ అద్భుతం చేయడండి. నీ సహాయం నా సహాయం నీ ద్వారా నా ద్వారానే చేస్తాడు. అందుకు అనుగుణ్యమైన జీవితం, భక్తి, సాధన మనందరికీ ఉండాలి. వెంటనే చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఛాన్స్ ఇస్తే వాళ్ళు అలాగే చేసి పొద్దుటి నుండి సాయంత్రం వరకు భయలా చూడు అగ్ని కురిపించు, దీన్ని కాల్చేయి భయలా అని ప్రార్థన చేసి కొట్టుకున్నారు, రెచ్చుకున్నారు, కాచుకున్నారు, రక్తాలు కారిపోతున్నాయి కొట్టు. కానీ ఆ పైల అసలు జవాబు ఇవ్వలేదండి. ఏమండి, బయలు అనే పేరుకి అగ్ని దేవుడు అని అర్థం. ఏమండి, అలా అగ్ని దేవుడు అని పూజిస్తుంటే అగ్ని కురిపించాల్సింది అగ్ని. ఇంకా విసిగిపోయారు 850 మంది. ఇక మా వల్ల కాదని వాళ్ళు పక్కకు తప్పుకుంటే ఆ మరలా 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళని ఏరి బలిపీఠము, పడిపోయిన బలిపీఠము కరెక్ట్ గా కట్టెలు చక్కగా పేర్చి బలి పశువును ముక్కలుగా చేసి దాని మీద పెట్టి నీళ్లతో తడిపాడండి. అది మనం గమనించాలి. వాళ్ళు చేసిన దానికి ఏలియా చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. నీళ్లతో ఆ మాంసపు బలి కట్టెలను మొత్తం తడిపేసి మళ్ళా చుట్టూ కందకం తవ్వించాడు. కందకము నిండిపోయినంత నీరు పోసాడు. ఈ ఏలియా మనం చూడకుండా ఎప్పుడు ఇంత నిప్పు పెట్టింటాడు. అలాగని అదర కొట్టేసి చూచని చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తారు. మన మనస్సు ఎరిగిన వాడై ఇలా చేశాడనమాట. చేస్తే అది తడిసి ముద్దయిపోయిందండి. 12 రాళ్ళు బలిపీఠం కట్టాడు, కట్టెలు చక్కగా పేర్చాడు. ఆ బలి పశువులు ముక్కలుగా చేసి క్రమంగా పేర్చిన కట్టెల మీద పెట్టి నీళ్లతో మొత్తం తడిపాడు. సమీపించి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, దయతో ఒకసారి కనికరించు, నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిందని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించు అని చేశాడు. హల్లెలూయా. నిజముగా నీవు దేవుడవని ఇక్కడ జనులు తెలుస్తున్నట్లుగా నువ్వు కార్యం చేతండి అని సమీపించి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి మహిమ కలిగినట. ఎప్పుడైతే అది జనులు చూశారో సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. దేవునికి మహిమ కలిగిన గాక. వెంటనే తన ఒక్కరినైనా తప్పించుకొని పోనీయక 850 మంది అబద్ధ ప్రవక్తలను ఒంటి చెట్టు ఆ వాగు దగ్గర నరికి పాడేశాడంట. దేవుడికి మహిమను ఆరోపించాడు. ఒక ఏలియా కర్మేలు పర్వతం మీద గంటలు దాగి ఉండి మొరపెట్టే ప్రార్థనకు జవాబే ఇది మహత్తరైన కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఎన్నో విజయాలు మనకు తెచ్చి పెడుతుంది. ప్రార్థన ఎన్నో పరిస్థితులను మార్చుతుంది. నేను ఎప్పుడు ఒక స్లోగన్ గా, ఒక కొటేషన్ గా చెప్తా, ప్రార్థన పరిస్థితులను మారిస్తే స్తుతి స్థితిని మారుస్తుంది అని చెప్తా. స్తుతించడం వలన మన స్థితి మారిపోతుంది, ప్రార్థించడం వలన మన పరిస్థితులు మారిపోతాయి. దేవునికి మహిమ కలిగిన గాక. నా అనుభవం అది.
3 సంవత్సరాలు రోజుకు 7 గంటల చొప్పున ఆయన పాదాల దగ్గర ప్రార్థించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ మట్టి పురుగుకు దేవునికి మహిమ కలుగునుగాక. నశించిపోతున్న ఆత్మల కొరకు, నా కుటుంబం కొరకు, నా వారి కొరకు, నా గ్రామం కొరకు, అనేకుల కొరకు ప్రార్థనే 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 మరొక ధ్యానం ధ్యాస లేకుండా నా పనులన్నీ ముగించుకోవడం, నా ధర్మాలన్నీ సరిగ్గా జరిగించుకోవడం, తర్వాత ప్రార్థనకు మోకరించి ఆ సమయాన్ని నేను కేటాయించుకుని ప్రార్థించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థించుతాను అని అనుకున్న ప్రతిరోజు కూడా నా భర్త అనుమతితో నేను నా గదిలోనికి వెళ్ళాను. పని వాళ్ళ పిల్లల్ని అప్పగించడం, పనులన్నీ చక్కబెట్టుకోవడం త్వరగా. చాలా మంది పని అయిపోతే ప్రార్థన చేస్తారు, చూసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రార్థన కోసం పనిని త్వరగా ముగించుకోవాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. ఈ రోజు నేను దేవుని సన్నిధిలో గడపాలి అనే నిర్ణయం నిశ్చయిత చేసుకుంటే దానికోసం నువ్వు చీకటితో లేచి పనులన్నీ ముగించుకొని భర్త పర్మిషన్ తీసుకొని గదిలోనికి వెళ్ళి మరిగైను పెడితే నీ జీవితంలో నువ్వెప్పుడు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. సమాజంలో జరుగుతాయి, బంధువుల్లో జరుగుతాయి, స్నేహితుల్లో జరుగుతాయి. ఎవరి కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో అందరి విషయాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బలి పశువు తగలబడిపోయింది, కట్టెలు తగిలబడిపోయినాయి, రాళ్ళు కూడా బూడిదైపోయినాయి, అక్కడ ఉన్న నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఇక మిగిలింది అక్కడ కనపడేది ఏంటి అంటే ఒక అగ్ని మాత్రమే కనపడదు. దేవునికి మహిమ కలుగును. ప్రజలది చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నోరారా సాగిలపడి నమస్కరిస్తూ పలికారు, జేజేలు కొట్టారు. అనేక మంది అన్య జనులు దేవుణ్ణి ఎరగాలి, విశ్వసించాలి, ఆయన దేవుడని తెలుసుకోవాలంటే మన బ్రతుకులో ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతము జరిగితే ఏం కనపడాలి అంటే నీ ప్రార్థనను బట్టి వాళ్ళు ఏదేది దేవుడు అనుకుంటారు, ఏదేది చూడగలుగుతున్నారు, అదేది బుద్ధి అయిపోయి కనబడాల్సింది మాత్రం కేవలం ఒక అగ్ని మాత్రమే. దేవునికి మహిమ కలిగిన గాక. మనలో ఉన్న సమస్తము లోక సంబంధమైనది, మరి ఈ పాప భూయిష్ట సంబంధమైనది ఏది లేకుండా అన్ని తగలడిపోయి పరిశుద్ధాత్మ అగ్ని మాత్రమే నీలో నాలో చూస్తే జనులు తప్పకుండా అనేకులు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం కలుగుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ చక్కని ప్రార్థన జీవితమును గుర్చి దాగి ఉండుము అనే అనుభవాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ, నువ్వు కొంచెం సేపే అన్నా, ఆ కొంచెం సేపే అద్భుతాల ఆశ్చర్యక అంటే ఆయన దృష్టిలో కొంచెం సేపు సాటిస్ఫై అయ్యేంత వరకు ఆయన సన్నిధిలో మనం కొన్ని గంటలు మనము ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గర మొరపెట్టడం అనేది దేవుడు మనకిచ్చే చక్కని ఆధిక్యత. ఆ యొక్క అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుంటాం. ఏలియా అంటేనే ప్రార్థించేవాడు, ఏలియా అంటేనే దాగి ఉండేవాడు, ఏలియా అంటేనే ఎప్పుడు కర్వేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని మరి ప్రార్థించేవాడు. చూడండి, అంత అద్భుతం జరిగి మరి అంత కార్యం జరిగిన తర్వాత ఇక ఏమంటాడు, వాళ్ళందరినీ చంపేశాక విస్తారమైన వర్షం వస్తున్నట్లుగా నాకు దొరి పుట్టుచున్నది కనుక నువ్వు పోయి భోజనం చేయమంటే మాట్లాడకుండా భోజనానికి వెళ్ళిపోయాడండి. ఎంత దౌర్భాగ్యుడు ఆహాబు. కానీ జనులేమో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు స్థుతిస్తూ ఉండగా ఈయన కూడా న్యాయం అయితే సాగిలపడాలి. నేనెంత అవివేకినయ్యాను, ఇశ్రాయేలుకు రాజునయ్యుండి ఆ దరిద్ర దైవ అన్యురాల్ని పెళ్లి చేసుకుని ఆమె చెప్పిన మాట వింటూ దైవ వ్యతిరేకంగా నేను ఈ దేవతలను ప్రవక్తలను పోషిస్తూ ఇదే కరెక్ట్ అన్నట్లుగా నేను బతుకుతున్నానే, నాకంటే దౌర్భాగ్యుడు ఎవడు లేడు, నీ బతుకు నాకెందుకు అని యేసయ్య పాదాలు పట్టుకుంటాను, నాకు ప్రార్థన చేయి ఏలియా గారు అని అడగాల్సినటువంటి వాడు ఆయన మాట చెప్పాడు. విస్తారమైన వర్షం వచ్చే ధ్వని పుడుతుంది,
నీవు నాటక పద్ధతిని వెళ్ళి భోజనం చేయపో అంటే చక్కగా భోజనానికి వెళ్ళిపోయాడండి. ఆయన కంటే యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మం వద్దకు వచ్చాడు. వర్షం వస్తుంది కదా, భోజనం లేదు. అక్కడంతే చూడండి, ఏలియా ఈ అందరిని చంపిన తర్వాత ఏం చేశాడు? కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. విజయం వచ్చినా ప్రార్థనే, విజయం రాకపోయినా ప్రార్థనే. ప్రార్థన అనేది నీకు నాకు ఊపిరి అయిపోవాలి. ఆ ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థనగా, యాచనగా, బ్రతిమలాడుకొని మొరపెట్టి గంటల తరబడి ప్రార్థించే ప్రార్థనగా మారాలి. చాలా చర్చెస్ లో ప్రార్థన అనగానే దేవుడు నేర్పిన మాదిరి ప్రార్థన చేసి బతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకు, క్రైస్తవ బతుకు ఎలా కొనసాగుతుందో నాకు అర్థం కాదు. దేవునితో ఎన్కౌంటర్ లేదు, దేవునితో ముఖాముఖి లేదు, దేవునితో సూటిగా మాట్లాడి గంటల తరబడైన పాత సన్నిధిలో అది మోకరించి అనేక అంశాల కొరకు ప్రార్థించే స్థితి లేని దైవజనులు, సామాన్య ప్రజలు, క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనమైతే అలా కాకుండా ఏలియా అనుభవం మనకు రావాలి. అందుకనే యాకోబు పత్రిక 5:17 రాశాడు, ఏలియా మన వంటి స్వభావము గలవాడే, కానీ వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ప్రార్థిస్తే వర్షం రాలేదు, మరలా ప్రార్థిస్తే వర్షం కురిసింది, పంట వచ్చింది అని రాశాడు. ఆయన ఒక మనిషే, కానీ మనుషులలో ప్రత్యేకించబడిన వాడుగా ఆయన చర్యలున్నాయి. దేవుని మాట అనుగుణంగా నడుచుకునే ఆ విధానం ఉంది. దేవుడు చెప్పింది చెప్పినట్టే నమ్మి అడుగులు వేసే విధానం ఉంది. నిజం రోషము కలిగి నేను ప్రభు కొరకు ఉన్నాను అన్న మాట ప్రకారం దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనమందరము కూడా ప్రార్థన యోధులముగా దేవుని సన్నిధిలో దాగి ఉండే అనుభవం కలిగిన వారుగా. అందుకని మనకు తెలుసు, మళ్ళా మత్తయి సువార్త 6:5-6 ఏముంది? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు కూర్చొని తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అని వ్రాయబడి. అలాగే యోవేలు గ్రంథం 2:16-17 ఏముందంటే, పెళ్లి కుమారు అంతఃపురములో నుండి వస్తే పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను అని రాయబడింది. గది ప్రార్థన గదేనండి. ప్రార్థన గదిలో గంటలు గడిపి ప్రార్థించే అనుభవం కలిగిన వారందరూ కూడా పెళ్లి కుమార్తె సంఘంలో సభ్యులై ఉంటారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే పరమగీత కన్యకి ఏమంటదంటే, పరమగీతములు 2:14 ఏమంటుంది అనంటే, ఆమెను దేవుడు ఏమని ఉద్దేశించి మాట్లాడతాడంటే, నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అని ఎంతో చక్కగా ఆమెను పిలుస్తూ ఉన్నాడు. వధువును సంఘ కన్యకను. దేవునికి స్తోత్రం. దాగి ఉండే అనుభవం కన్యకకుంటది, వధువు సంఘానికి ఉంటది. కాబట్టి మన గదిలో మనము రహస్యంగా గంటల తరబడి, రహస్యంగా అంటేనే మరొకరికి తెలియకుండా చేసే ప్రార్థన. నాకు తెలియకుండా నువ్వే ప్రార్థన చేస్తున్నావని ఎవరు అడగొద్దు. అది ఆ ప్రతి వారికి ఉండే అనుభవం. అది నువ్వేమేం మొరపెడతావు, నువ్వేమేం ప్రార్థన చేస్తావు, అది నీ సొంతమే. అలాగే ఇంటి వాళ్ళు ఎవరికి వాళ్ళకే సొంతం. అది నా మట్టుకు నేను ప్రార్థిస్తే నా భర్త 2 లేచి ప్రార్థన చేసేవాడండి. ఆశ్చర్యం అనిపించేది. ఎప్పుడైనా లేచి చూస్తే 2 గంటలకు ఆయన గదిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చాలా సంతోషం అనిపించేది. గంట చేసేవాడు, 2 గంటలు చేసేవాడు, నాకు తెలియదు. ప్రార్థించడం మాత్రం చూసి నేను డిస్టర్బ్ చేయకుండా మౌనంగా
నా గదిలోకి నేను వెళ్ళిపోయేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనకందరికీ ఉండవలసినటువంటి శ్రేష్టమైన ఒక చక్కని అలవాటు ఏంటిదంటే, ఒక పద్ధతి ఏంటిదంటే, ఉగ్రత తీరిపోయే వరకు నీవు నీ అంతఃపురములో దాగి ఉండుము అని ప్రభువు చెప్పిన అనుభవమే సంఘ కన్యక లోకమంతటికి రాబో ఆ శోధన కాలంలో కాపాడబడుతుంది. అట్లా సంఘ కన్యకగా నీవు మారి ఆ కాపాడబడే ఆ స్థాయిలోనికి నువ్వు రావాలంటే ఇప్పుడు మనము ప్రభువును ఎరిగిన దినము నుండి, గ్రహించిన దినము నుండి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించడం మనందరికీ రావాలి, నేర్చుకోవాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. అది ఒక్కొక్కరి వ్యక్తిగత అనుభవం అయినది. సమాజం ప్రార్థన, సంఘ ప్రార్థన అందరం కలిసి చేస్తాం, కుటుంబ ప్రార్థన అందరం కలిసి చేస్తాం. అయితే ఈ ఏకాంత ప్రార్థన మనము ఎవరికి వాళ్ళే చేయాల్సి. అపోస్తుల కార్యములో మరి 10వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఆయన సీమోను వాళ్ళ ఇంట ఉన్నాడు, అక్కడ చర్మకారుని ఇంట్లో ఉన్నాడు పేతురు. ఇంటి ఆకలిగా ఉన్నాడంటే ఇంటి వాళ్ళ ఆహారం సిద్ధపరుస్తున్నారు. వంటగా ఆయన పైన మేడగదిలో ఉన్నాడు, కింద ఆ వంట తయారైతున్న శబ్దాలు, వాసనలు వస్తున్నాయి. కానీ ఇంకా తెచ్చి పెట్టలే, టైం ఉంది. అందుకని ప్రార్థించటకు మేడగదిలోనికి వెళ్ళాడు, ప్రార్థించడానికి మోకరించాడు. పరవశుడై ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొర్నేలు కూడా నేను ఫలాని రోజున ఈ వేళకు, ఈ వేళ నుండి ఈ వేళ వరకు నేను నా ఇంట ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత నా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ మాటలు చెప్పి, నువ్వు ఫలాని చోటకు మనుషులను పంపించి పేతురు అని మారి పేరు గల సీమోను పిలిపించుకో, ఏమేం చెయ్యాలో, ఇక ముందు మీరు ఎట్లా నడుచుకోవాలో, ఏం చెయ్యాలో అదంతా మీకు చెప్పాడని చెప్పాడు కదా. అంటే కొర్నేలికి కూడా ఏకాంత ప్రార్థన అనుభవం ఉంది అని మనకు అర్థమవుతుంది. కనుక ఎవరెవరు దేవుని యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో ఉన్నంతసేపు ఉండేవాడు, ప్రజల్లో ఉండేవాడు, జన సమూహం స్వస్థపరుస్తూ వాళ్ళకి వాక్యం చెప్తూ ఉండి వాళ్ళందరినీ పంపించేసి ఆయన ఒలీవల కొండకెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడని మనకందరికీ తెలుసు. ఆయన మెట్టను ఉండేవాడు, ఒంటరిగా ఉండేవాడు, ఒంటరిగా ప్రార్థించేవాడని. అది ఒక్కొక్కసారి ఆ ఒంటరి ప్రార్థనలో మరి మీరు కూడా నాతో కలిసి ప్రార్థించి రండి అని పేతురు, యోహాను, యాకోబును తీసుకుని వెళ్ళిన ఆ రూపాంతర అనుభవం యొక్క సంఘటన మనందరికీ తెలుసు. దేవుని సన్నిధిలో నా నిజం ఆ పరలోకంలో నేను ఎలా ఉంటానో మీకు చూపిస్తానికి నాకు ఇష్టమైంది అన్నట్లుగా దేవుడు అక్కడ వారి ఎదుట రూపాంతరం పొందేవాడు. అయ్యా నీ నిజస్థితి ఇదయ్యా, నువ్వు దేవుని దగ్గర దేవుని రాజ్యంలో ఇలా ఉంటావయ్యా, మా కోసం మహిమనంతా దిగి ఇక్కడికి మాలాగొచ్చావయ్యా. ఏమి లేదు మధుసూదులు వీళ్ళందరూ కూడా. ఒక నిద్రపోతాడు, ఒకడేమో ఏలియాకు ఒకటి, నీకోటి ఒకటి పరశాలు కడతావని తాను ఏమి చెప్పానో ఎరగకనే చెప్పాడంట మహానుభావుడు. కొంతమంది ఇలాంటి వాళ్ళు తయారయ్యారండి. శిష్యులు అని పేరు పెట్టుకున్నారు, కానీ దేవుడు వాళ్ళ కోసం ఎంతగా ఎన్ని విషయాలు చెప్తున్నా వాళ్ళకి ఇంకా బుర్రకెక్కలే. మరి ఎప్పుడు ఎక్కింది, ఎప్పుడు వాళ్ళు దేవుడు అనుకున్న స్థాయిలోకి వచ్చారంటే ఆయన ఎప్పుడైతే ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకొని శిష్యులుగా చేసుకొని వాళ్లకు అనేక విషయాలు వివరించి అనేకమైన మరి ఆజ్ఞలు జారీ చేసి తర్వాత అపోస్తలులని పేరు పెట్టి ఆయన భూమి మీద ఉండగానే ఫలానా దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి, ఫలానా దగ్గరికి వెళ్ళి కట్టిన గాడిదని ఇప్పండి, ఫలానా దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి అన్ని చెప్పి ఆయన నేను ఆ రాజ్యములో పరలోక రాజ్యములో ఎలా ఉంటాడో అది కూడా వీళ్ళకి తెలియజేయాలని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొంది చూపించాడు. ఇదంతా ఎందుకంటే వాళ్ళని అభిషేకిస్తే వాళ్ళు కూడా ఇలాగే తయారవుతారన్న ఒక గొప్ప నమ్మకం అల్పులమైన, దీనులమైన, పాపులమైన మన మీద దేవుడు పెట్టుకున్నాడు. ఆనాటి శిష్యుల మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పిరికివాడు గొప్ప ధైర్యవంతుడైపోయి ప్రసంగం చేసి 3000 మందిని ఒక్క ప్రసంగానికే రక్షించుకున్నాడు కదండి. మనందరికీ తెలిసిన సంగతి.
పిరికి వాళ్ళందరూ కూడా, పారిపోయిన వాళ్ళందరూ కూడా, ప్రభువుని పట్టుకోగానే అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఒడ్డి మేము దేవుని వాక్యం ప్రకటిస్తాము. దేవుని మాట వినట శ్రేష్టమా, మీ మాట వినట చెప్పండి, మీరే చెప్పండి అని ప్రశ్నించిన వారు చెరసాలలో వేసి దెబ్బలు కొడితే అది మహానందం అని ఎంచుకొని సంతోషించుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. భూమిని తలక్రిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చారని ఒక చక్కని పేరును పొందుతారు. అయ్యా, ఎంత పిరికివాడు, ఎంతగా ఇచ్చేసాడు, ఎంతగా అబద్ధమాడాడు, ఏమో తడబడి మాట్లాడాడు. ఎప్పుడైతే అభిషేకించబడి పూర్తిగా మార్పు వచ్చి ప్రభు కోసం నిలబడ్డాడు, అద్భుతాల మీద అద్భుతాలు చేయడమే కాదు, ఈ పేతురు గారు ఎన్నో ప్రత్యక్షతలు అతని కలగడం మాత్రమే కాదు, అతను నడుస్తుంటే నీడపడి అనేక రోగులు స్వస్థత పొందినట్టుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సులో ఏమనుకుంటున్నారు, ప్రభు ఎలా గ్రహించాడు, పేతురు కూడా అలాగే గ్రహించాడు. అననీయ సప్పీరాల విషయంలో ఏకాంత ప్రార్థన అనుభవం ఉంటే తడబాటు ఉన్న ఒకప్పుడు తప్పకుండా మనం అభిషేకించబడే స్థాయిలోకి వస్తాం. అభిషేకించబడితే ఆయనలాగే పనులు చేస్తాం, ఆయనలాగే కార్యాలు చేస్తాం, ఆయనలాగే రోషం కలిగి బ్రతుకుతాం, ఆయనలాగానే అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలన్న వాంఛ కలిగి మనం కూడా పనిచేస్తాం. ఆయన ఎంత మంచోడంటే, ఇప్పుడు నేను చేస్తున్న కార్యాలు చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారా, అబ్బురపడుతున్నారా? ఇక నేను చేసిన వాటికంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారని చెప్పాడు దేవుడు. నేను చేసేవి మాత్రమే కాదు, నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తారన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఎవరైనా తండ్రులు కోరుకుంటారంట పిల్లలు తమ కంటే గొప్ప వాళ్ళు అవ్వాలి. వాళ్ళ దేవుడు పరమ తండ్రి అంతకన్నా మంచివాడు కనుక ఆయన కోరుకున్నాడు, అలాగే నియమించాడు. దేవునికి స్తోత్రం. అది వాళ్ళ వల్ల కానిది చేసి చూపించాడు. ఒకసారి సముద్రం మీద నడిచొచ్చేటప్పుడు పేతురు ఆయన సముద్రం మీద నడిచొస్తుండగా, అలలను తొక్కుకుంటూ నడిచొస్తుండగా వీళ్ళేమో అలల చేత వీళ్ళు దోనె కొట్టుకొని వీళ్ళు కంగారు పడుతుండగా ప్రభు దగ్గరికి వచ్చాడు. పిల్లలారా భూతం అనుకొని కేకలేస్తే, పిల్లలారా భయపడకండి నేనే అన్నాడు. అయితే నీవే అయితే నేను కూడా అలాగే నీలాగా నడుస్తాను, నాకు సెలవి అంటే రా అనగానే పేతురు దోణిని వదిలిపెట్టాడు, నీటి మీద నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొద్ది సమయమైన ఘనత అతనికి దక్కింది. మునిగిపోతుంటే ప్రభువా రక్షించని కేకలు వేసే స్పృహ ఉంది, అందుకని బతికి బయటపడ్డాడు. కాబట్టి దాగి ఉండే అనుభవం గురించి మనము నేర్చుకుంటున్నాం. ఎవరెవరు ఆయన పాదాల చెంత దాగి ఉంటారు, ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఒంటరైపోతారు, హల్లెలూయా, ఒంటరిగా ఉంటారు, తప్పక వాళ్ళందరూ కూడా ఆ సర్వత్రిక ఎత్తబడే సంఘం సభ్యులుగా ఉంటారు, వధువు సంఘంగా మారుతారు. దేవుని కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వధువుగా నిలబడి ఆయన రాజ్యానికి వారసులు అవుతారని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరుగయ్యుండి దాగి ఉండి ఈ అనుభవాన్ని మనం అందరం కలిగి ఉందాం. కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, మనం మామూలు తినేటప్పుడు అప్పుడు ఇప్పుడు ప్రతి చిన్న ప్రార్థనలు చేసుకుంటాం. అలాగే సంఘ ప్రార్థనలు పాలు పొందుతాం, సమాజ ప్రార్థనలు, కన్వెన్షన్ మీటింగ్లలో పాలు పొందేవారు ఉన్నారు. అన్ని కరెక్టే, కానీ భోజనం చేసేటప్పుడు ప్రార్థనే, ఊరు వెళ్ళేటప్పుడు ప్రార్థనే, చేరుకోగానే ప్రార్థనే, ఇవన్నీ ప్రార్థన. అయితే వీటన్నిటికీ మించింది కొన్ని గంటలు, కొంత సమయం ఒంటరిగా యేసయ్య పాదాల దగ్గర కూర్చునే అనుభవం. అట్టి అనుభవం మనందరం కలిగి ఉందాం. ఏలియా కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, యేసయ్య కాలంలో జరిగిన అద్భుతాలన్నీ మరలా మన కుటుంబంలో, మన ఇంట్లో, మన జీవితంలో, మన గ్రామంలో, మన సంఘాలలో జరగడం మనం చూస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.